third contestant is going to be Srikriti. శ్రుతులకు ఓం నమః హృదయ లయలకు ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం నీ హృదయం తపన తెలిసే నా హృదయం కనులు తడిసే వేళలో ఒకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో కోరికలతో గాలులు వీచగా జీవన వేణులలో మోహన పాడగా దూరము లేనిదై లోకము తోచగా కాలము లేనిదై గగనము అందగా నిదురలేచే ప్రణయ గీతికి ఒంటరి బాటసారి జంటకు చేరగా కంటికి పాపవైతే రెప్పగా మారనా తూరుపు నీవుగా వేకువ నేనుగా అల్లిక పాటగా పల్లవి ప్రేమగా ప్రేమించి పెదవులొకటై పొంగించి సుధలు మనవైతే జగతికే అతిథులై జననమందిన ప్రేమ జంటకి ఓం నమః నయన శ్రుతులకు ఓం నమః హృదయ లయలకు ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు నీ హృదయం తపన తెలిసే నా హృదయం కనులు తడిసే వేళలో ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో Srikriti, ఎంత అద్భుతమైన ఒక పాట. నా గురించి నా రిక్వెస్ట్ మేరుక ఆ ఫస్ట్ పల్లవి మటుకు కొంచెం సాఫ్ట్గా ఆహా టెక్నికల్గా అన్ని బ్యూటిఫుల్గా నువ్వు క్లాసికల్ నేర్చుకుంటున్నావు నీ పాటల్లోనే తెలిసిపోతుంది. ఆ ఫస్ట్ పల్లవి మటుకు సాఫ్ట్గా కొంచెం అనుభవించి ఒక్కసారి మటుకు పల్లవి మటుకు మాత్రం అంటే దాని తర్వాత నీ స్కిల్ ఏంటో మాకు తెలుసు కాబట్టి ఆ పల్లవి మాత్రం ఆ సాఫ్ట్గా పాడాలని నేను నువ్వు పాడి నేను వినాలని అనుకుంటున్నాను. ఓకే, ఇంకొకసారి ఓపెనింగ్. శ్రుతులకు ఓం నమః
హృదయ లయలకు ఓం ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం నీ హృదయం తపన తెలిసే నా హృదయం కనులు తడిసే వేళలో ఈ మనసు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో నీకే అర్థమైందా? కొన్ని పాటలు అలా పాడాలి. అవి కంపోజ్ చేసినప్పుడే ఇప్పుడు ఇళయరాజా గారు గాని, నాన్నగారు, జానకి గారు రికార్డింగ్‌కి వెళ్ళినప్పుడు ఇవాళ ఏం కంపోజ్ చేసుంటారు, ఏం పాట అని ముందు తెలీదు వాళ్ళకి. అక్కడికెళ్ళిన తర్వాత ఆ స్వరం ఇచ్చి, ఆ లిరిక్ ఇచ్చి, ఆ పాట నేర్పించిన తర్వాత మైక్‌కెళ్ళినప్పుడు నువ్వు ఫస్ట్ పాడావు కదా! అలా పాడుంటారు. అప్పుడు ఇళయరాజా వచ్చి దీంట్లో ఇంత ఫీల్ ఉంది. ఈ సాంగ్ సిట్యుయేషన్ ఇది. మణిరత్నం గారు ఎలా షూట్ చేస్తారో మనకు తెలీదు. కానీ ఈ సాంగ్ సిట్యుయేషన్ ఇది. వాళ్ళిద్దరు ఫస్ట్ టైమ్ కలుస్తున్నారు. అండ్ అప్పుడు వచ్చే ఒక పాట ఇది మా లిప్ సింక్ లేదు దానికి. అంటే వాళ్ళ మనోభావం అన్నమాట. వాళ్ళ ఫీలింగ్‌లో వాళ్ళు అలా ఆ సాంగ్ అలా రావాలి. అది చెప్పుంటారు. దాని తర్వాత అలా పాడుంటారు కదా! జానకి గారు గాని, ఇళయరాజా నాన్నగారు గాని ఇంత సాఫ్ట్‌గా అలా పాడుంటారు. ఎంత సాఫ్ట్‌గా వీలైతే అంత అంటే ఒకళ్ళొకళ్ళు హత్తుకున్నా కూడాను వాళ్ళలో రహస్యం చెప్పుకుంటే కూడా అంత సాఫ్ట్‌గా చెప్పాలన్నమాట. అంత రహస్యం. అది ఈ పాట. ఓకే. జడ్జెస్ ఓవర్ టు యూ. ఈ పాటలన్నీ వింటూ ఉంటే రిటైర్ అయిపోతే బెటర్ అనిపిస్తుంది నాకు. శ్రీకృతి, నువ్వు ఈరోజు ఎలా పాడావు తెలుసా? ఒక 7-8 ఇయర్స్ ముందు స్వరాభిషేకంలో అనిల్ గారు నా మీద చాలా నమ్మకం పెట్టుకుని ఈ పాట నాకు ఇచ్చారు. నువ్వు పాడరా బాబు అని. నేను ఒక వారం బాగా ప్రాక్టీస్ చేశా. ప్రాక్టీస్ చేస్తా నేను సునీత గారు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నాకు కంటి ముందు ఎస్పీబీ గారి విశ్వరూప దర్శనం. సర్లే ఎలాగో పాడేద్దాం, అనిల్ గారు నమ్మకం పెట్టారని వెళ్ళాను. ఎస్పీబీ గారు క్యారవాన్లో ఉన్నప్పుడు పాడేద్దాం అని నేను ఒక ధైర్యంతో భగవంతుడి మీద చాలా ఒక ప్రార్థన చేసుకుని వచ్చి స్టేజ్ ఎక్కాను నేను సునీత గారు. సరే పాడదాం అని నేను ఇలా చూస్తే ఫస్ట్ రోలో ఎస్పీబీ గారు. ఆయన ఇలా కూర్చున్నారు. పాడరా బాబు, బాగా పాడతావు, డోంట్ వరీ, పాడు అని ఒక చాలా గ్రేస్ఫుల్లీ ఈజ్ గివింగ్ మీ కాన్ఫిడెన్స్. నేనేమో ఓం నమః నమః నాయనా ఆయన అక్కడ, నేను నాయనా అని ఓం నమః నేను గో హోమ్ నమః అయిపోద్దాం అనుకున్నా. ఆ రోజు నేను ఎలా పాడానో కంపేర్ టు దట్ 100 times బెటర్గా నువ్వు పాడావు ఈ రోజు. భయపడ్డారు మీరేమంటారు? నువ్వు ఎంత బాగా పాడావంటే నాకు నా పర్ఫార్మెన్స్ గుర్తొచ్చింది. ఐ కుడెంట్ సింగ్. చరణ్ గారు చెప్పారు కదా, కొద్దిగా సాఫ్ట్గా ట్రై చేయండి. ద హోల్ డైనమిక్స్ చేంజ్డ్. కాబట్టి ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ ది బ్యూటీ ఆఫ్ ద సాంగ్. అండ్ నేను ఈ పాట వింటుంటే నేను ఐ రియలైజ్డ్ వన్ థింగ్. రీచింగ్ డెస్టినేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ యూ ట్రావెల్డ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మేము కూడా ఎన్నో పాటలు పాడాము, కొన్ని హిట్ పాటలు ఉన్నాయి, కొన్ని ఫ్లాప్ పాటలు ఉన్నాయి. బట్ ఐ నో హౌ మచ్ ఎఫర్ట్ ఐ హ్యావ్ పుట్ ఇన్ సింగింగ్ దోస్ సాంగ్స్. ఏదైనా ఒక పాట పాడితే నేను ఎంత ఎఫర్ట్ వేశాను, ఎన్నిసార్లు పంచ్ చేశాను, ఎన్ని చరణాలు 3 సార్లు పాడాను, ఎన్నిసార్లు స్టూడియోకి మళ్ళీ వెళ్ళి పాడానని. కానీ వీ హ్యావ్ పుట్ ఇన్ సో మచ్ ఎఫర్ట్ టు రీచ్ ద డెస్టినేషన్. బట్ దీస్ legends, they traveled with so much of grace. The destination reached them. They never reached the destination. The destination reached them because their journey is so graceful. Om Namah Nayana Srutulaku Om Namah. అలా ఒక రాజమార్గం, రాజగాంభీర్యం అలా నడుస్తూ ఉంటే పాటే వచ్చేసింది. నేను వచ్చేస్తాను రా బాబు నీ దగ్గరకు. జీనియస్, లెజెండ్స్, అలాంటి ఒక రౌండ్. ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. We all had a wonderful time today. And we are having wonderful time thanks to all of you. Nana, నువ్వు చాలా సాధన చేయాలి. ఓకే, శృతి శుద్ధంగా ఉంది, నువ్వు పాడడం అంతా చాలా చక్కగా ఉంది, గమకాలు బాగా పలుకుతాయి. కానీ కావాల్సిందల్లా చరణ్ గారు చెప్పారు కదా ఇందాక, ఆ ఒదుగు ఉండాలి. ఏ పాట ఎలా పాడాలో అలా పాడాలి, సాఫ్ట్గానే పాడాలి ఈ పాట. ఓకే, ఆ సాఫ్ట్నెస్ రావాలి అంటే నువ్వు అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఎంత మెత్తగా పదాలే నలిగిపోతాయా అన్నంత శుతిమెత్తగా పాడారు బాలుగారు, జానకమ్మ కదా. సో వాళ్ళే టెక్స్ట్ బుక్ మనకి. స్పెషల్గా వేరే ఎక్కడికో వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎలా పాడారో అబ్జర్వ్ చేయాలి. సరేనా? ఇంకా
ఇది కొంచెం ఆ డైనమిక్స్, ఆ కొంచెం ఒదుగు ఉండటం అనేది నువ్వు నీ పాటలో ఖచ్చితంగా తీసుకురావాలి తల్లి. ఓకే, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. శ్రీకృతి నమస్తే. నమస్తే, చాలా బాగా పాడావు. పల్లవి మళ్ళీ కొంచెం మృదువుగా పాడాలని చెప్పేసి జాజ్ బ్రో చెప్పిన తర్వాత నువ్వు చక్కగా మళ్ళీ అదే దాన్ని సవరించుకుంటావు. తర్వాత చరణంలో దూరము లేనిదే, తర్వాత లోకము అన్న దగ్గర ఇంకా అందంగా పాడాలి. చరణం రెండో చరణంలో ప్రేమించే పెదవులు ఒకటే నుండి చివరి వరకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మిగతా అంతా చాలా బాగా పాడావు. సాధన ఇంకా సునీత గారు చెప్పినట్టు సాధన చేస్తూ చేస్తూ ఉండాలి. ఏదైనా ఒక వార్త రాసినప్పుడు పత్రికలో ఒక వార్తలోని సారాంశం అంతా తీసుకొని దాని మీద ఒక శీర్షిక రాస్తారు. ఈ వార్తలోని సారాంశం అంతా ఆ శీర్షికలో ధ్వనించాలి. అది దాన్ని హెడ్ లైన్ అంటారు, పతాక శీర్షిక అంటారు. అయితే ఈ పాటలో అలాంటి హెడ్ లైన్స్ చాలా చాలా ఉన్నాయి. పల్లవిలో చరణంలో చాలా ఉన్నాయి. అందులో హెడ్ లైన్ అన్నదగ్గ ఒక లైన్ మాత్రం జగతికి అతిథులై వచ్చారు వెళతారు కూడా. ఇంకో గొప్ప పదబంధం, అత్యంత గొప్ప పదబంధం, జీవన వేణువులలో మోహన పాడగా. వేణువులో రంధ్రాలు ఉంటాయి. వీళ్ళ జీవితంలో కూడా రంధ్రాలు లాంటి కష్టాలు ఉన్నాయి. ఆ రంధ్రాల నుంటే మధురమైన సంగీతం ఉద్భవిస్తుంది. వీళ్ళ కష్టాల్లోంచే ఒక మధురమైన సంగీతాన్ని సృష్టించుకోవాలని తప్పిస్తున్నారు వీళ్ళు. ఆ వేణువులోకి గాలి ఎప్పుడు ఆగుతుందో తెలియదు. వీళ్ళ జీవితాల్లోని గాలి ఎప్పుడు పోతుందో వీళ్ళకు. ఒక జీవన వేణువు అన్న మాటలో ఎంత అర్థం ఉంది, ఎంత అంతరార్థం ఉంది, మహానుభావులకే సాధ్యం. వీళ్ళందరూ ఈ పాట పాడిన బాలుగారు కావచ్చు, రాసిన వేటూరు గారు కావచ్చు, కానీ చిత్రీకరించిన మణిరత్నం గారు ఎంత సున్నితంగా మృదువుగా కనబడతారు, కానీ ఎంత దృఢమైన వ్యక్తిత్వం ఉంది. ఒక ఇద్దరిని పెట్టి వాళ్ళు ముద్దు పెట్టుకోమని చెప్పేసి చుట్టూ ఒక రౌండ్ రాళ్ళు వేసి మొత్తం పాట తీశారు. అసలు ఎంత గొప్ప విషయం అది, ఎంత ఒక సంచలనం, ఎంత చరిత్ర. ఒకే ఒక్క షాట్లో, రౌండ్ షాట్లో మొత్తం పాట అంతా ఉంటుంది. బాలుగారు ఎంత అద్భుతంగా ఆలోచించారు, వేటూరు గారు ఎంత అద్భుతంగా రాశారు, ఇళయరాజా గారు ఎంత గొప్ప. నేను సినిమా రంగంలోకి రావడానికి ప్రధాన కారణం ఇళయరాజా గారి. నేను చిన్నప్పుడు ఇళయరాజా గారి పాటలు అంటూ వినుకుంటూ ఇళయరాజా గారి పేరు రాసి పర్సులో పెట్టుకునేవాడు. తమిళ్లో రాసి పర్సులో పెట్టుకుని నేనే రాసుకునేవాడు. తమిళ్లో రాసి నేర్చుకొని ఒక పేపర్లో వస్తే రాసుకుని జేబులో పెట్టుకుని నేను తిరిగేవాడిని. ఇళయరాజాకి అంత భక్తుని. ఆయన్ని కలవాలనే ఉద్దేశంతోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. చాలామంది సినిమా పాటలు చాలా వింటుంటారు. రాజగారి ప్రతిభ విద్వత్ అంతా సినిమా పాటల్లో ఉంది. దానికంటే ఇంకా మంచి ప్రతిభ విద్వత్ నేను చూసింది ఏంటంటే 3 ఆల్బమ్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్స్. హౌ టు నేమ్ ఇట్, నథింగ్ బట్ విండ్, మ్యూజిక్ మెస్సయ్య. నథింగ్ బట్ విండ్లో 5 ట్యూన్లు ఉంటాయి. 5 ట్యూన్లు, ఒకటి మొజార్ట్ ఐ లవ్ యూ, ఒకటి నథింగ్ బట్ విండ్, ఒకటి కంపోజర్స్ బ్రెత్, ఇంకోటి సాంగ్ ఆఫ్ సోల్. ఇందులో సాంగ్ ఆఫ్ సోల్ అనేది హరిప్రసాద్ చౌరసి గారు ఒక వేణువాదన చేశారు, ఒక ట్యూన్ పాడారు. ఆ ట్యూన్కి నేను సినిమాల్లో తాజ్మహల్లో మొదటి పాట రాశాను శ్రీలేఖ్ గారి ట్యూన్కి, కానీ అనధికారికంగా ఇళయరాజు గారు బాణికి హరిప్రసాద్ గారు ఇచ్చిన ఆ వేణువాదనకి నేను మొదటి పాట రాశాను. ఆ ట్యూన్ విని నేర్చుకొని దానికి మొదటి సాహిత్యం రాశాను. సార్ మీరు ఇంత చెప్పిన తర్వాత చాలా క్యూరియస్, అది మీరు ఏం రాశారు దానికి అని. అంటే ఒక విరహ గీతం రాశాను. ట్యూన్ ఎలా ఉంటుందంటే హరిప్రసాద్ చౌరస్తి గారి వేణువు తూరురు తురురురురు తురురు తురురురురు తురురు 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 తురురురురు తురురు నిండెనే నా గుండెలో ఆరని నీ రూపమే పొంగెనే నా కళ్ళలో తీరని ఓ శోకమే ప్రేమే నటనని వలపే వగపని తెలిపావే నేడు నిండెనే నా గుండెలో ఆరని నీ రూపమే ప్రేమే నటనని వలపే వగపని తెలిపావే నేడు.
వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా పాడావు బంగారు. Okay, sir. థ్యాంక్ యూ.